హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయకృష్ణ. టికెట్ టు ఫినాలే అయితే అవినాష్ అయితే కొట్టాడు. అసలు కమెడియన్ 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 నువ్వు ఏ టాస్క్ ఆడలేవు, ఏది చేయలేవు, ఫిజికల్గా చేయలేవు అని చెప్పి ఫస్ట్ నుంచి కన్నడ బ్యాచ్ అంటే మన పృథ్వీ ఫస్ట్లో గొడవైనప్పటి నుంచి కానీ మొన్న నామినేషన్స్లో కానీ నువ్వేం చేయలేవు, ఏం చేయలేవు, ఏం వాళ్ళు ఏమీ చేయలేవు అన్నాడు. అలాంటిది అవినాష్ అయితే టికెట్ టు ఫినాల్ అయితే కొట్టాడప్ప. అసలు చాలా బాగా ఆడాడు. నేనైతే రోహిణి కొట్టుద్ది అనుకున్నా. పాపం రోహిణికి ఆ పైనుంచి టికెట్ టు ఫినాలే వర్డ్స్ అయితే పర్లేదు పాపం చాలాసేపటి వరకు. కానీ అవినాష్ అయితే చాలా 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 బాగా ఆడాడు అనమాట. అలాగే నిఖిల్ కూడా ఫస్ట్ టాస్క్ పెట్టారు కదా, ఆ టాస్క్లో కాలు నొప్పి ఉన్నా సరే అసలు వెళ్ళి పడిపోతున్నాడు అప్ప. అసలు ఆ మనిషి చాలా చాలా బాగా ఆడాడు. నిఖిల్ అయితే నిఖిల్తో టాస్క్ గెలిచాడు అంటే, నిఖిల్ మీద గెలిచాడంటే, నిఖిల్కి ఆపోజిట్గా గెలిచాడంటే అవినాష్ ఎంత బాగా ఆడాడు అంటే, మనోడు మొన్న కంటెండర్ అవ్వాలన్న టాస్క్ ముందు కూడా నేను ఎలాగైనా కంటెండర్షిప్ కొట్టాలన్నోడు అలాంటిది టికెట్ టు ఫినాలే కూడా కొట్టేశాడు. అసలు అవినాష్ కొట్టడం అయితే చాలా వండర్ఫుల్. నిఖిల్ కొడతాడు అని చెప్పి అందరూ 5 లక్షలకి బ్యాడ్జ్లు అయితే నిఖిల్కి అనుకున్నారు. కానీ అవినాష్ కొట్టడం చాలా హైలైట్ అయిందనమాట. నేనైతే అవినాష్ మరి ఓటింగ్ నైట్ ఎలా ఉంటుందో చూడాలి. అమాంతం అవినాష్ ఓటింగ్ పెరుగుద్దా లేదా, ఎందుకంటే టికెట్ టు ఫినాలే కొట్టాడు, టాస్క్లు బాగా ఆడాడు. సో చూడాలి వాళ్ళ నైట్ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో. అవినాష్ అయితే చాలా 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 బాగా ఆడాడు. అవినాష్ టికెట్ టు ఫినాలే కొట్టడం కూడా చాలా బాగుంది, నచ్చింది నాకైతే. సో ఇవాళ మనం షోలోకి వెళ్ళిపోతే, టికెట్ టు ఫినాలే స్టార్టింగ్ నబీల్ అన్ని సోది జరిగింది. దాని తర్వాత శ్రీముఖి వచ్చిందనమాట. శ్రీముఖి వచ్చి ఇలాగ టాస్కులు పెడతాము, ఫినాలే టూ టికెట్ నేనే ఇస్తానని చెప్పింది. సో ఫినాలే టూ టికెట్లో అవినాష్, శ్రీ రోహిణి మరియు నిఖిల్ ముగ్గురు మాట్లాడుకున్నారు. మీకు ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వచ్చు అంటే పృథ్వీకి ఇద్దాము అని చెప్పి నిఖిల్ అనుకున్నాడు. కానీ మిగిలిన వీళ్ళిద్దరు మాత్రం తేజకి అయితే ఛాన్స్ రాలేదు, తేజకి ఇద్దాము అని అనుకున్నారు. తేజకి ఇవ్వడం మంచిదే, కానీ ఈ టాస్క్ పెట్టిన ఫస్ట్ టాస్క్ తేజకి ఇవ్వడం అనేది వేస్ట్. ఎందుకంటే అంత స్పీడ్ తేజ అందుకోలేడు. ఎందుకంటే ఫోటో చూడు గంట కొట్టులో చాలా స్పీడ్ ఉండాలి. అవినాష్ స్పీడ్ అందుకోలేపాడు నిఖిల్ స్పీడ్ని. నిఖిల్కి కాలికి దెబ్బ ఉన్నా సరే ఏమి ఎగురుతున్నాడు అప్ప. అసలు చాలా 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 బాగా ఆడాడనమాట అవినాష్. నిఖిల్కి దెబ్బ ఉన్నా సరే నిఖిల్ అవినాష్ కన్నా ఇంకా బాగా ఆడాడు. అసలు గంట దగ్గర దూసుకుపోతున్నాడు అనుకో అసలు నిఖిల్ అమ్మో ఆ కాళ్ళకి దెబ్బ ఉంది కాబట్టి సరిపోయింది, కానీ దెబ్బ లేకపోతే అసలు ఇలా అందరికి గంట దగ్గరికి కూడా వెళ్ళనిచ్చేవాడు కదా. అన్ని పాయింట్లు ఈయనే చెప్పేవాడు, అలా అనిపించింది. సో ఈ టాస్క్లో ఫోటోలు చూపిస్తారు, అవి బొమ్మవా వస్తువా ఏంటనేది చూసి చెప్పాలి. అందులో అయితే అవినాష్ నిఖిల్ అయితే ఈక్వల్ అయిపోయారు. నెక్స్ట్ రోహిణి వచ్చి థర్డ్ ప్లేసు. తేజ పాపం ఒకటే చెప్పాడు, అది చాలా అంటే తన బాడీకి అంత స్పీడ్గా వెళ్ళి పట్టుకోవడం అనేది డిసడ్వాంటేజ్ తేజకి అయితే. సో ఆ టాస్క్ తేజకి ఇచ్చారు, కానీ ఆ టాస్క్ లేకుండా ఉంటే బాగుండేది. ఇలాంటి టాస్క్లను ఫస్ట్ పెట్టుంటే లాస్ట్లో కొంచెం, నిన్న పెట్టారు కదా కాళ్ళు తడుపుకొని పైకి ఎక్కి అవి తీసి బొట్టలో వేసేవి, ఆ టాస్క్ ఇవాళ పెట్టుంటే బాగుండేది. నిన్న ఈ ఫోటో టాస్క్ పెట్టుంటే, ఎందుకంటే ఫినాలే టు టికెట్ రెండు టాస్కుల్లో ఒక టాస్క్ చాలా ఈజీగా అనిపించింది నాకైతే. ఫస్ట్ టాస్క్ ఫోటో చూడు గంట కొట్టు, ఆ టాస్క్ నాకు అంత అనిపించలేదు. ఎందుకంటే టికెట్ టు ఫినాలే అంత హెవీ టాస్క్ లాగా అయితే అనిపించలేదు. నిన్న పెట్టిన సెకండ్ టాస్క్ లాస్ట్ టాస్క్ అయితే బాగుంది. ఆ టాస్క్ వాళ్ళు కలిసి ఉంటే బాగా అంటే ఫిజికల్గాను స్పీడ్గాను అన్నిటికీ బాగుండేది. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్లో ఫినాలే టు టికెట్ అని చెప్పి వర్డ్స్ ఉన్నాయి అన్నీ నీట్గా అమర్చి అక్కడ నుంచి సంచులు ఇచ్చారనమాట, ఇసుక సంచులు అనుకుంటా, పైన పెట్టారు ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పి. అవి కొట్టి అవి కింద పడిన తర్వాత వీళ్ళు నీట్గా నిలబెట్టి మళ్ళీ ఆ తాడు బ్యాలెన్సింగ్ తప్పితే పడిపోతుంది. ఆ తాడు బ్యాలెన్సింగ్ ఉంచుకొని దాన్ని నిలబెట్టి ఫస్ట్ నిఖిల్ అయితే పెట్టాడనమాట. కాకపోతే నిఖిల్ 2 టైమ్స్ డ్రాప్ అయిపోయింది. అవినాష్ ఒకసారి పడిపోయింది, నెక్స్ట్ కానీ నిలబెట్టేశాడు. చాలా కాన్ఫిడెంట్గా ఆడాడు గేమ్ అయితే.
టికెట్ టు ఫినాలే టికెట్ అయితే కొట్టేసాడనమాట. చాలా 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 నాకు బాగా అనిపించింది అవినాష్ కొట్టడం. ఎందుకంటే ఫస్ట్ నుంచి కమెడియన్ 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 అని ఏడిపించి ఇప్పుడు మనోడు ఫినాలే టు టికెట్ కొట్టడం చాలా బాగుందప్ప.